హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేస్తానో చూసేసేయండి. బెండకాయని పోపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోయి అన్నంలో తినడానికి వీలు లేకుండా ఉంటుంది కదా. అలా కాకుండా బెండకాయ ఫ్రైని డీప్ ఫ్రై చేసుకున్నా సరే పొడి పొడిలాడుతూ అన్నంలో కలుపుకొని తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి ఛానల్ని వెరిఫై చేయండి. ఇదిగోండి, నేనైతే స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెట్టేసుకున్నాను. అదైతే హీట్ అవుతూ ఉంది. బెండకాయలను కూడా ఇలా సన్నగా ఫ్రైకి మనం కట్ చేసుకుంటాం కదా, అలా అయితే కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని ఇదే ప్లేట్లో పెట్టుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న చాలా పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు కనపడాలంటే కెమెరా యాంగిల్ మార్చాలి కదా, వెంటనే వెళ్ళి కెమెరా యాంగిల్ మార్చేస్తాను. వచ్చేలోపు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి, సిమ్ చేసేసాను. ఇలా కొంచెం కొంచెం బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇలా ఆయిల్ ఎప్పుడైనా హీట్గా ఉన్నప్పుడు వెజిటబుల్స్ వేసుకునేటప్పుడు అన్నీ ఒక్కటేసారి వేస్తే ఇలా నూనె పైకి పొంగుతుందండి. వెజిటబుల్స్లో తడి ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. చల్లారిన తర్వాత మొత్తం అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న బెండకాయ ముక్కలు ఆయిల్లో కరెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ మీరు ఎక్కువ బెండకాయలు కనుక తీసుకున్నట్టయితే 2 సార్లుగా వేసుకొని వేయించుకోవచ్చు. లేదు ఇంత ఆయిల్ కూడా వద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని 2 టైమ్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చు. బెండకాయలకి ఆయిల్ ఇలా సమానంగా వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. మరీ తేలేటట్టేమీ ఆయిల్ అవసరం లేదనమాట. బెండకాయలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇలా సమానంగా ఉంది. ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సగం కూడా రాదు. చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా మంచిగా తేలిపోయి ఇలా అయితే బెండకాయలన్నీ తగ్గిపోయి కొంచెం అయిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకుంటే ఇలా అన్నీ ఈక్వల్గా అయితే వేగుతాయి అన్నమాట. లేదంటే ఎడ్జెస్ ఉన్నవి మాడిపోయి మధ్యలో ఉన్నవి ఉడకకుండా ఉంటాయి. కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చితక్కొట్టుకొని ఇందులోనే వేసేసుకుంటున్నాను. నేను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా కలిపేసాను అన్నమాట. బెండకాయలు ఒక 70% కుక్ అయింది అనిపించినప్పుడు ఇవి కూడా వేసేసుకోవాలి. అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మని కూడా ఇందులోనే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఇవన్నీ వేసుకొని కాస్త ఇవి కూడా ఫ్రై అయ్యేలోపు 80% అయితే కుక్ అయిపోతుంది. అంతేనండి, పూర్తిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయకుండా బెండకాయ ఉడికితే సరిపోతుందన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. అవి కూడా మరీ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ తోటి మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా ఆయిల్లో నుంచి ఎత్తుకొని తర్వాత ఒక గరిటెతోటి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా కారిపోతుంది మొత్తము స్ట్రైనర్లో నుంచి. ఇలా కనుక ప్రెస్ చేసేసుకుంటే తాలింపులోకి ఎక్కువ ఆయిల్ రాకుండా మనం డీప్ ఫ్రై చేసినా కూడా పోపులో వేసి వేయించుకున్నట్టుగానే ఉంటుందండి. ఆయిల్ అస్సలు ఉండదు. చూడండి ఎంత నీట్గా వేగిపోయినాయో, ఎక్కడా మాడిపోలేదు, అలానే పచ్చిగాను లేదు. తర్వాత ఇలా ఆయిల్లో కూడా కొంచెం పార్టికల్స్ ఉంటాయి కదా, బెండకాయ గింజలు అవన్నీ పడి ఉంటాయి కదా, వీటిని కూడా ఫిల్టర్ చేసేసుకుంటాను. ఇలా స్టీల్ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ వడగట్టుకునేది, అందులో అయితే నేను ఈ ఆయిల్ని అంతా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఎక్కడైనా బెండకాయ ముక్కలు, ఆనియన్, బెండకాయ గింజలు ఇవన్నీ ఆయిల్లో ఉంటాయి కదా, అవి కూడా స్ట్రైనర్లోకి అయితే వచ్చేసి ఆయిల్ నీట్గా అయిపోతుంది. తర్వాత నేను ఇందులో ఆయిల్ వేయలేదండి. బాండల్లో ఉన్న ఆయిలే మళ్ళీ పొయ్యి మీద పెట్టగానే ఒక రవ్వ సెంటర్లోకి వచ్చేసింది కదా, అందులోనే కాస్త ఆవాలు, జీలకర్ర వేసేసి అవి వేగిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. నేను ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడే వేయించేసాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆయిల్ వేసుకొని వేయించుకోనక్కర్లేదు, ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి. ఇలా కొంచెం కలిపేసుకుని కొంచెం పసుపు, కొంచెమే సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇందులో విడిగా ఉప్పు, కారం చల్లనండి. నేను నిన్న వీడియో కూడా పెట్టాను కదా, ఒక కారం పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకుంటాననేసి. ఆ పౌడర్ని అయితే మిక్స్ చేస్తాను, అందుకోసమే ఉప్పు కొంచెమే వేసుకున్నాను.
యాక్చువల్గా అయితే అది కూడా వెయ్యను. ఈ కారం పొడి చల్లి నాకు ఎంత కావాలో అంతవరకు కారం పొడి చల్లుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటాను. కానీ ఈరోజు కొంచెం ఇది నంచుకోవడానికి మాత్రమే, కలుపుకోవడానికి కాదు. ఆల్రెడీ గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. అందులోకి సైడ్ డిష్ కోసమే కాబట్టి కొంచెం కారమే సరిపోతుందనేసి కాస్త ఉప్పు అయితే వేసాను. తర్వాత ఒక 2 స్పూన్స్ నేను రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా వేసేసుకున్నాను. ఈ పొడి వేసుకుంటే ఏ కర్రీస్ అయినా ఇలా తాలింపు కూరలైనా దోసల మీద వేసుకున్నా చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. వీడియో ఛానల్లో ఉంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఆ వీడియోని మీకు అవసరం అనిపిస్తే చూసేసేయండి. చాలా ఉపయోగపడుతుందండి ఈ పౌడర్ అయితే. చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్స్ పౌడర్ వేసి కలిపేశాను. ఇంకా నాకు ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారము చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎక్కడ ఆయిల్ కూడా ఎక్సెస్ కనిపించటం లేదు కదా. ఇంత నీట్గా అయితే బెండకాయ తాలింపునైతే ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నీట్గా అయితే రెడీ అయిపోయింది. కొంచెమే తాలింపు అయితే పెట్టాను. గోంగూర పచ్చడి చేశాను. అందులోకి నంచుకోవడానికి మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.